మహారాష్ట్రలో కొత్త వివాదం రాజుకుంది. నాగ్పూర్లో తీవ్ర అల్లర్లు చెలరేగడమే కాకుండా కర్ఫ్యూకి కూడా దారి తీసింది. దీనికంతా కూడా ఔరంగజేబ్ సమాధి చుట్టూ రాజకీయం అల్లుకోవడమే కారణం. అసలు ఎప్పుడో 17వ శతాబ్దం నాటి ఈ మొగలయ్య సమాధిని తొలగించాలంటూ ఇప్పుడు డిమాండ్ ఊపందుకోవడమే ఈ అల్లర్లకు నేపథ్యం. అయితే ఈ డిమాండ్కి ఈ మధ్య విడుదలైన చావా సినిమా దోహదపడిందని కూడా చెప్పాలి. కానీ బాధ్యతగా వ్యవహరించాల్సిన పొలిటికల్ లీడర్లు ఇందులో జోక్యం చేసుకోవడంతో సామాన్యులు అల్లర్లలో గాయపడాల్సి వచ్చింది. నాగ్పూర్లో రాజుకున్న రాజకీయం. అగ్గి రాజేసి ఒకరిపై ఒకరి ఆరోపణలు. చావా సినిమా ప్రభావమో రాజుకున్న రాజకీయమో గాని మహారాష్ట్రలోని నాగ్పూర్ అట్టుడుకుతోంది. అల్లర్లతో అతలాకుతలమవుతోంది. అర్ధరాత్రి వరకు దాడులు ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనల్లో పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. దాదాపు 40 మంది వరకు గాయపడ్డారు. వారంతా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దాడులు సాగించిన వారిలో 65 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అల్లర్ల నేపథ్యం చూస్తే చావా సినిమా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సినిమాలో ఔరంగజేబు హిందువులపై చేసిన దాడులు కళ్లకు కట్టినట్టు చూపించారు. దీంతో ఔరంగజేబు సమాధిని తొలగించాలనే డిమాండ్ తెర మీదకొచ్చింది. అంతకు ముందు నుంచే హిందువుల వ్యతిరేకైన ఔరంగజేబు సమాధిని తొలగించాలని కొన్ని సంఘాలు పోరాటం చేస్తున్నాయి. కానీ చావా సినిమా వచ్చిన తరువాత ఈ డిమాండ్ మరింత తీవ్రతరమైంది. ఈ క్రమంలోనే ఔరంగజేబు సమాధిని తొలగించాలని హిందూ సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. దీనికి మహారాష్ట్ర బీజేపీ నేత నితీష్ రాణే మద్దతిచ్చారని ప్రచారం సాగుతోంది. ఇదే అదనుగా కొందరు ఔరంగజేబ్ సమాధి ప్రాంతం వైపు వెళ్లగా ఇప్పుడది అల్లర్లకు దారితీసింది. నాగ్పూర్లో హింసాత్మక ఘర్షణలు చెలరేగాయి. వాహనాలకు నిప్పు పెట్టారు, రాళ్లు రువ్వారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైన దాడికి దిగారు. దీంతో ప్రజలు బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడింది. అయితే ఈ అల్లర్లంతా కూడా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతోందంటూ డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే ప్రకటించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఇదే రకమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. जिस प्रकार से तनाव की स्थिति निर्माण हुई ये बहुत ही निंदनीय है। जिस प्रकार से कुछ लोगों ने पत्थरबाजी की है, पुलिस पर भी पत्थर फेंके हैं, ये बिल्कुल गलत है। मैं स्वयं इन सारी घटनाओं पर नजर रखकर हूँ। मैंने पुलिस कमिश्नर को ये कहा है कि कानून व्यवस्था बनाने के लिए जो भी कड़े से कड़े कदम उठाने की आवश्यकता हो उठाए जाए और शांति को बनाया जाए। అలానే ఈ అల్లర్లపై నాగ్పూర్ ఎంపీ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. నగరంలో ఉద్రిక్తతల నేపథ్యంలో స్థానిక ప్రజలు ప్రశాంతంగా ఉండాలని గడ్కరీ కోరారు. పుకార్ల కారణంగానే నాగ్పూర్లో మతపరమైన ఉద్రిక్తత తలెత్తిందని ఆయన అన్నారు. ఏదైనా తప్పు జరిగితే బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గడ్కరీ అన్నారు. మరోవైపు ఈ పరిస్థితికి మహారాష్ట్ర ప్రభుత్వమే కారణమంటూ కాంగ్రెస్ ఆరోపిస్తుండగా నాగ్పూర్లో శాంతి భద్రతలు పూర్తిగా దిగజారిపోయాయంటూ శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎంపీ ప్రియాంక చతుర్వేది చెప్పుకొచ్చారు. మహారాష్ట్రని మరో మణిపూర్లా మార్చాలని బీజేపీ ప్రయత్నిస్తోందంటూ शिवसेना युबीटी लीडर आदित्य ठाकरे तीव्र स्थायीलो मंडिपड्डारू. बघा एक तर भाजपचे स्वतःचे हिरोज कुठचे नाही, दुसऱ्यांचे हिरो ढापलेले आहेत. सरदार वल्लभभाई पटेल कोणाचे होते? कितीतरी नेते आहेत. म्हणजे आधी महात्मा गांधींबद्दल पण म्हणजे ते त्यांनी स्वच्छ भारतला त्यांच्याच चष्म्याचं घेतलेलं. स्वतःचे हिरो नाही, दुसऱ्यांचे हिरो ढापायचे आणि मग अशी तुलना करून आपले जे महापुरुष आहेत त्यांचा अपमान करायचा. छत्रपती शिवरायांची तुलना कोणावरही केली तर ती छत्रपती शिवरायांचा अपमान आहे. ज्या देशामध्ये ज्यांनी डिमॉनिटायझेशन केलं, देशात आपण पाहतोय मणिपूर सारखी घटना घडलेली अजून तिथे जात नाहीये. ప్రస్తుతం నాగ్పూర్లో కర్ఫ్యూ కొనసాగుతుండగా పరిస్థితి అదుపులో ఉందని పోలీసులు చెబుతున్నారు.